దావీదునకు దేవుడు కృప చూపించాడు. అయితే ఆ కృపను దేవుడు మనకు చూపిస్తానంటున్నాడు. దావీదునకు చూపినటువంటి కృప. నా విశ్వాసం చాలా బలపడింది. ఎందుకంటే అప్పుడప్పుడు సైతాను మనల్ని ఏం చేస్తుందంటే, నీవు అంత భక్తుడివి కాదు, నీవు బలహీనుడివి, నీ వల్ల ఏమీ కాదు అని సైతాను మనతో మాట్లాడుతుంటాడు. అయితే ఆ మాట ఏంటంటే, దావీదునకు చూపిన కృప నేను నీకు చూపిస్తానన్నాడు. అంతేకాదు, మరి జకర్యా గ్రంథంలో చెప్పబడింది, ఆ దినమున శక్తిహీనులు దావీదు వంటి వారు అవుతారంటాడు. శక్తిహీనులు దావీదు వంటి వారు అంటే శక్తిహీనులను కూడా దావీదు వంటి వారిగా చేస్తానని దేవుడు అంటున్నాడు. ఎందుకు? దావీదునకు చూపిన కృపను చూపిస్తున్నాడు కాబట్టి, ఆ కృప దావీదుని ఏ విధంగా గొల్యాతుని ఎదుర్కొనేటువంటి బలమైన శక్తి దేవుని కృప దావీదుకి ఎలా కలిగించిందో, అలాగున దేవుడు మనల్ని కూడా చేయగలడు.